ఈ వీడియోను చూస్తున్న మీతో దేవుడు చెప్తున్న మాట 24 గంటల్లో లేదా 24 గంటల తర్వాత ఈ వీడియోను చూస్తున్న కొన్ని వేల మందికి, వందలాది మందికి దేవుడు ఖచ్చితంగా 3 అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. దేవుడు నాకు రేపు కానీ 24 గంటల్లో దేవుడు నాకు అద్భుతం చేస్తాడు అన్న విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం మీకు ఉంటే ఈ యొక్క వీడియోని కంటిన్యూ చేయండి. లేదు, ఆ విశ్వాసం నీకు లేదు అని అంటే ఖచ్చితంగా ఈ వీడియోను చూడడం ఆపేయండి. ఎందుకనగా ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ ఉంటేనే ఈ కార్యాలు జరుగుతాయి. దేవుని కృప ఉంటేనే మీ జీవితంలో ఈ అద్భుతం జరుగుతుంది. ఇది జరగలేదు, ఇవన్నీ అబద్ధాలు అని అనుకోకండి. ఎందుకనగా చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఈ విశ్వాసం నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపు నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రేపు నువ్వు డబ్బులు కట్టాలి, నీ దగ్గర డబ్బులు లేవు, బ్రతకడమో చావడమో పరిస్థితి ఏర్పడింది, లేదా నీకు ఖచ్చితంగా అద్భుతం అనేది జరగాలి. నేడు నీ జీవితంలో అద్భుతం జరగాలి. ఎందుకనగా రేపు అనగా రానున్న వారం రోజుల్లోనో నెల రోజుల్లోనో నీ జీవితం చావు బ్రతుకుల మధ్య ఉంది. ఎందుకనగా రేపు ఆపరేషన్ ఉండొచ్చు, రేపు ఎమర్జెన్సీ మనీ కట్టాలి, లేకపోతే ఏదో ఒకటి రేపు కోర్టులో తీర్పు ఉండి ఉండవచ్చు. ఏదైనా కానీ రేపు అనేది నీ జీవితంలో చాలా కీలకమైనది. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, భయపడకు, రేపు నేను నీకు 3 అద్భుతాలు చేయబోతా ఉన్నాను. ఆ 3 అద్భుతాలు ఏంటి అనేది మీరు తెలుసుకునే ముందు వాక్యాలను నోట్ చేసుకోనండి. ఈ యొక్క వీడియోని సేవ్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రేపు దేవుడు నాకు అద్భుతం చేస్తాడు. మీరు కామెంట్ చేయండి విశ్వాసంతో. నువ్వు రాసిందే నీ జీవితంలో నెరవేరిద్ది. మీకు కామెంట్ చేయడం రాకపోతే వేరే వాళ్ళ చేత కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి, లేదా మనసులో అనుకోండి, రేపు నాకు దేవుడు అద్భుతము చేస్తాడు అని. ఖచ్చితంగా దేవుడు నీకు రేపు అద్భుతం చేస్తాడు. దేవుని మీద మీరు విశ్వాసం ఉంచండి. దేవుడు రేపు మీ జీవితంలో జరిగించిపోయే అద్భుత కార్యం ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో వాక్యాల ద్వారా నేను మీకు వివరిస్తాను. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే బైబిల్ గ్రంథంలోని కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5, 11, 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. అనగా ఈరోజు సాయంత్రము, ఒకవేళ ఈ యొక్క వీడియోని మీరు సాయంత్రం చూస్తున్నారో, రాత్రి చూస్తున్నారో, పగలు చూస్తున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఏడుపు వచ్చింది, అనగా దుఃఖం వచ్చింది, ఏదో బాధ, ఏదో వేదన, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, శ్రమలో మీరు ఉన్నారు, లేకపోతే కష్టంలో మీరు ఉన్నారు, సమస్యలో మీరు ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని ఒక విచిత్రమైన సమస్యలో మీరు ఉన్నారు. ఇది ఈరోజు సాయంత్రము, రాత్రి మాత్రమే ఉంటుంది, కానీ అది ఈరోజే. రేపు దేవుడు ఉదయాన్నే, ఎర్లీ మార్నింగ్, దేవుడు అరుణోదయమున సూర్యుడు ఉదయించిన తర్వాత దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని కలుగు చేస్తాడు. అనగా ఇప్పుడు ఉద్యోగం లేదని ఏడుస్తున్నారు, లేదా సంతానం లేదని ఏడుస్తున్నారు, నీ భర్తో నీ భార్య దూరమయ్యారని ఏడుస్తున్నారు, లేకపోతే రేపు డబ్బులు కట్టాలి, ఎలా కట్టాలో తెలియని పరిస్థితితో ఏడుస్తున్నారు, ఈ రోజున అనారోగ్యంతో ఉండి మీరు ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మందిరంలోకి వెళ్ళి ఏడుస్తున్నారు, పర్సనల్ ప్రేయర్స్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఎంతో వేదనతో మీరు ఉన్నారు, నీ బిడ్డలు నిన్ను వదిలి నీ వద్ద నుండి దూరంగా వెళ్ళిపోయారని మీరు ఏడుస్తున్నారు. కానీ దేవుడు నీతో చెబుతున్న మాట, రేపు ఉదయమున దేవుడు నీకు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. రేపు ఉదయమనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. రీసెంట్గా జరిగిన ఒక విషయం ఏంటి అంటే, ఇదే వాక్యాన్ని నేను ఇంతకుముందు పోస్ట్ చేసినప్పుడు ఒక ఆంటీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఏంటి అంటే, అయ్యా, మా అమ్మాయి 13 సంవత్సరాలు, ఆ అమ్మాయి స్కూల్కి అని వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదయ్యా. ఈవినింగ్ నాకు ఫోన్ చేసింది, ఏడుస్తూ బాధపడుతూ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. నేను ప్రార్థన చేసి, అమ్మ రేపు ఉదయమునే దేవుడిని గుడ్ న్యూస్ వినిపిస్తాడు, నీకు సంతోషం కలుగుతుందని నేను చెప్తే, ఆవిడ మరలా నాకు ఒక 3 రోజుల తర్వాత కాల్ చేసి, అయ్యగారు, ఆ రోజున నేను మీకు ఫోన్ చేశాను, ఏడుస్తూ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఉదయమున నా పాప, నా కూతురు నాకు ఫోన్ చేసి, మమ్మీ నేను పలానా దగ్గర ఉన్నాను,
నన్ను తీసుకొని వెళ్ళాను, నాకు ఫోన్ చేసి చెప్పింది. ఎక్కడ లేని సంతోషం కలిగింది. నా కూతురు దగ్గరికి నేను వెళ్ళి నా కూతురుని తెచ్చుకున్నాను, నా కూతురు నా పక్కనే ఉందని చెప్పి ఎంతో సంతోషం కలిగింది. ఆ రోజు సాయంత్రము, ఆ రోజు రాత్రి ఏడుపు వచ్చింది, కానీ ఉదయాన్నే దేవుడు అద్భుతం చేయడాన్ని బట్టి సంతోషం కలిగింది. అప్పుడు నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనుపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింప చేసి ఉన్నావు. చూడండి, నీ ప్రాణం మౌనంగా ఉండక దేవుణ్ణి నువ్వు కీర్తించినట్లుగా దేవుడు నీ అంగలార్పును నాట్యముగా మారుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నవాడు డ్యాన్స్ చేయడు, ఎందుకంటే నాట్యం చేసేవాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి, ఆనందంగా ఉన్నారు కాబట్టి. పెళ్లి జరిగినప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్లో జనాలందరూ కూడా నాట్యం చేసి సంతోషపడతారు. కానీ ఏడుస్తున్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు ఎవరు కూడా నాట్యం చేయలేరు. నీవు నాట్యమాడినట్లుగా, నీ ప్రాణం నాట్యమాడినట్లుగా దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. మేబీ రేపే నీకు ఉద్యోగం వచ్చిందని అన్న శుభవార్త మీరు విని సంతోషంగా ఉండబోతున్నారు. నీకు రావాల్సిన డబ్బులు రేపు రాబోతున్నాయి. రేపు నువ్వు అమ్మాలనుకున్నది అమ్మబోతున్నావు. రేపు నువ్వు చేయాలనుకున్న పనిని దేవుడు సక్సెస్ చేయబోతున్నాడు. రేపు నువ్వు రాయబోతున్న ఎగ్జామ్ని బాగా దేవుడు రాయించి నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. వేదన, బాధ, దుఃఖం నీలో నుండి దేవుడు తొలగించి మొదటగా నిన్ను సంతోషంతో నింపబోతా ఉన్నాడు. రెండో అద్భుతం ఏంటి అనేది మనం చూద్దాం. దానికి బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము. పేజీ నెంబర్ కూడా చూడండి, ఇక్కడ ఉంటుంది 178. ఓకే. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలను చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరు ఇప్పుడు ఏం చేయాలి? రేపు దేవుడు నీకు అద్భుతం చేయాలి అంటే ఈ రోజు నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని, నీ మనస్సుని, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని పాపాలను ఒప్పుకొని దేవుని యొద్ద కనిపెట్టు, కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఏ తప్పు చేయొద్దు, పాపాలు చేయొద్దు. సారా త్రాగడం మానేసేయి, అలాగే పాపం చేయడం మానేసేయి, అలాగే టీవీలు, సినిమాలు చూడడం మానే. కనిపెట్టు, దేవుని దగ్గర వెయిట్ చేయి. దేవా నాకు అద్భుతం చేయమని కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నేడు దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలను చేసి మిరాకిల్స్ అంటే చూడండి ఎలాంటి అద్భుత కార్యాలంటే దేవుడు మీకు చేసే అద్భుతాలు చాలా గొప్ప అద్భుతాలు రేపు మీ మధ్య దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని దేవుడి సన్నిధానంలో కనిపెట్టండి. ఖచ్చితంగా దేవుడు రేపే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. రెండోది ఏంటి? రేపు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు గాక. మూడోది ఏంటి అనేది కూడా చూద్దాము. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 24, 25 మనం చదువుకున్నట్లయితే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరంలో మిమ్మల్ని దీవించుచున్నాము. ఆ యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువులను త్రాళ్లతో బలిపీఠ కొమ్ములను కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరిచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం రేపు. దీని యందు నువ్వు ఉత్సహించి సంతోషిస్తావు. దేవుడు నీకు రక్షణ కలుగు చేసి అభివృద్ధిని కలుగు చేస్తాడు. దేవుని పేరట నీవు ఆశీర్వాదం పొందుతావు. దేవుని మందిరములో ఉన్న దీవెనలు నీ పైకి కలుగుతుంది. దేవుడు వెలుగును నీకు అనుగ్రహించి నిన్ను దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చేయబోతా ఉన్నాడు. కాబట్టి రేపే 24 అవర్స్ తర్వాత, లేకపోతే 24 అవర్స్ బిఫోర్, 24 ఆఫ్టర్ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇది నమ్ము. దేవుడు ఈ వీడియోను చూసిన ఎంతోమంది యవనస్తుల జీవితాల్లో, వృద్ధుల జీవితాల్లో, స్త్రీల జీవితాల్లో, అలాగనే ఎంతోమంది జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. రేపే మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. రేపే మీ ఆయన లేకపోతే మీ వైఫ్ నీకు ఫోన్ చేసి రా కలిసి ఉందామని నీకు ఫోన్ చేసి శుభవార్త చెప్పబోతున్నారు. రేపే నీవు ప్రెగ్నెంట్ అయ్యావన్నా, లేకపోతే నువ్వు తండ్రివి లేకపోతే తల్లివి కాబోతున్నావు అన్న శుభవార్త నువ్వు వినబోతున్నావు. నేడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసి నీ కనులకు ఆశ్చర్యాన్ని కలుగు చేసి, ఇది దేవుని వల్ల కలిగినది, రేపే నీకు వివాహం నిశ్చయం కలుగు చేయబోతున్నాడు.
నేడు నీ వివాహం జరగడానికి డేట్ ఫిక్స్ చేయబోతా ఉన్నారు. అలాంటి గొప్ప కార్యాలను దేవుడు నీ జీవితంలో జరిగించి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. కాబట్టి రాబోతున్న 24 గంటల్లో దేవుడు నీ పట్ల 3 అద్భుతాలు చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు గాక. దేవుడి మీద విశ్వాసం ఉంచు. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నీ గొప్ప కార్యం చేస్తాడు గాక. ఆమేన్. ఒక చిన్న ప్రకటన ఏంటి అంటే, మందిరం కొరకు అనగా మందిర నిర్మాణం కొరకు ఒక స్థలం కొరకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. కొంత అమౌంట్ ఇస్తే ఆ స్థలం సొంతమవుతుంది. దేవుడి కృపను బట్టి మీ విరాళం ఏదైతే ఉందో ఆ విరాళాన్ని పంపించండి. మందిరం యొక్క పరిచర్య నిమిత్తం మీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. కనపడుతున్న ఈ 2 నెంబర్లకి కూడా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. సో వీటికి మీ యొక్క కానుకలను పంపించి పరిచర్యకి మీరు సహకరించండి. కనపడుతున్న ఇవన్నీ కూడా అకౌంట్ డీటెయిల్స్. ఈ అకౌంట్ డీటెయిల్స్ నోట్ చేసుకొని మీ యొక్క ఆఫరింగ్స్ అనేవి సెండ్ చేయాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మందిరాన్ని నువ్వు కట్టిస్తే, దేవుడు మందిరం కట్టడానికి నువ్వు సహకరిస్తే, నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని దేవుడు కట్టి నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన మందిరం విషయంలో ఎవ్వరు కేర్ తీసుకున్నా, ఒక చిన్న ఇటుక సహాయం చేసిన పరలోక రాజ్యంలో నీ దీవెనలు ఎక్కడికి పోవు. దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడికి నువ్వు ఇవ్వు. ఆయన పని కొరకు నువ్వు సహకరించు. నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇదే కోరుకుంటాడు. ఏంటి అంటే, నువ్వు ఏం చేస్తావు అనేదే దేవుడు చూస్తాడు. గొనుక్కొని తిట్టుకొని ఇదంతా ఇలాగే అని అనుకోమాకండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, ఈ మందిర నిర్మాణం జరిగిన తర్వాత నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఎందుకనగా మీరు పంపించే కానుకలో మీ ఫోన్పే నంబరు ఏదైతే ఉందో అది ఉంటుంది. సో నేను ఇన్విటేషన్ ఇస్తాను. ఇదే ఛానల్లో మీరు లైవ్ కూడా చూస్తారు. సో ఆ మందిరం ఓపెనింగ్కి కూడా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తాను. కావున ఈ పరిచర్యకి మీరు సహకరించాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభు, ఎవరైతే ఈ యొక్క వీడియోను చూస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి రేపు వాళ్ళ జీవితాల్లో 3 అద్భుత కార్యాలు జరిగించి నీ మహిమతో నింపి నీ కార్యం జరిగించి నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరట స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. కామెంట్ చేయండి, రేపు దేవుడు నాకు అద్భుతం చేస్తాడు అని. సో మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నా ఆ నెంబర్లకు కాల్ చేసి మీరు ప్రేయర్ చేయించుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్. మీరు నిద్రపోయే ముందుగా ఈ కీర్తనను, ఈ అధ్యాయాన్ని బైబిల్ గ్రంథంలో చదివి పనుకుంటే మీ జీవితంలో చాలా 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 సమాధానాన్ని పొందుకుంటారు. దేవుని యొక్క నెమ్మదిని పొందుకుంటారు. దేవుని యొద్ద నుండి క్షేమాన్ని పొందుకుంటారు. అలాగే ఎటువంటి భయం మీకు లేకపోకుండా మీరు చక్కగా నిద్రిస్తారు. ఇప్పుడు నేను చూపెట్టబోతున్న బైబిల్ గ్రంథంలోని ఒక అధ్యాయం, ఈ అధ్యాయాన్ని నేను చదివి నేను మీకు వివరిస్తాను. అయితే మీలో చాలామంది రాత్రిపూట చాలామందికి నిద్ర అనేది సరిగ్గా రాదు. నిద్రపోవడానికి చాలా అవస్థ పడుతూ ఉంటారు. అలాగే చాలామందికి రాత్రిపూట పనుకున్నప్పుడు చాలామందికి ఏదైనా ఒక ఇల్యూషన్ ద్వారా కానీ, లేకపోతే ఏదైనా ఒక డెవిల్ అటాక్, నైట్ టైం సాతానుడు దాడి చేసి నీ యొక్క నిద్రను చెడగొట్టి నువ్వు పనుకున్నప్పుడు నీకు కనబడి నిన్ను భయపెడుతూ పీడకలలు వస్తూ ఇలాగన నిద్రపోవడానికి భయపడుతూ ఉన్నావు. ఇలాంటి సమస్య నీకు ఎదురైనా నేను చెప్పబోతున్న ఈ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే, నేను చెప్పబోతున్న ఈ వాక్యాలను మీరు చదివి పనుకున్నట్లయితే ఎటువంటి సాతాను, దయ్యము, భూతము, పిశాచి, చీకటి శక్తి యొక్క ప్రభావం మీ మీదకి రాకుండా, మీ బిడ్డల మీదకి రాకుండా, మీ కుటుంబం మీదకి రాకుండా మీరు చక్కగా నిద్రిస్తారు. అలాంటి శాంతి సమాధానం దేవుని యొద్ద నుండి నీకు కలుగుతుంది. అలాగనే రాత్రిపూట పనుకునే ముందు చాలామంది రకరకాలైన పీడకలలు చూస్తూ ఉంటారు, మాయా స్వప్నాలు చూస్తూ ఉంటారు. అలాగనే అపవాది అయిన సాతానుడు తన్ను తాను రకరకాల అనేకమైన రీతిలో కనపరుచుకొని భయపెడుతూ ఉంటారు. దీనివల్ల నిద్ర పట్టక నిద్రపోవాలంటే భయము. అలాగనే మీలో కొంతమంది నిద్రపోయే ముందు టెన్షను, భయము, వేదన, బాధ, దుఃఖము ఇలాగ ఉండడం మూలాన నిద్ర పట్టక అవస్థపడుతూ ఉంటారు. అయితే నీవు నిద్రపోయే ముందు ప్రశాంతముగా దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, పరలోక దర్శనాలు చూస్తూ, పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతల యొక్క కాపుదలలో దేవుని యొక్క నెమ్మదితో నువ్వు పండుకోవాలి అంటే ఖచ్చితముగా నేను చెప్పబోతున్న ఈ కీర్తన గ్రంథాన్ని మీరు చదివి ధ్యానం చేసుకొని పండుకోండి. మీకు ఎలాంటి కీడు అనేది రాదు. దానికంటే ముందుగా దయచేసి ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి.
అనేకులు కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లో ఏమని రాస్తారంటే నెమ్మదితో పండుకుంటానని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, దయచేసి హై పాయింట్స్ ఇవ్వండి. సో ఈ యొక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నీకు చాలా ఉపయోగపడుతుంది. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 4వ అధ్యాయాన్ని నేను చదివి మీకు వినిపించి అలాగే బైబిల్ స్టడీ నేను మీ చేత చేపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్లో మీకు మంచి నిద్ర కలగాలని, మీరు మంచిగా నిద్రపోవాలని కూడా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ యొక్క వీడియో విని దీని ప్రకారం మీరు చేసి దేవుని ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మీలో అనేక మంది, మొదట్లో నేను చెప్పిన ప్రతి సమస్య మీలో నుండి తొలగిపోతుంది. కొంతమందికి నిద్రపోతున్నప్పుడు చూడండి, నిద్రపోయేటప్పుడు రకరకాలైన కలలు వస్తాయి. ఎక్స్పెషల్లీ 12 సంవత్సరాలు మొదలుకొని 35-40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి నిద్రపోయినప్పుడు సాతానుడు రకరకాలైన పాపానికి సంబంధించిన కళలు, నిద్రలో పాపానికి సంబంధించిన కళలు చూపించి ఆ పాపం చేసేలాగా ప్రేరేపిస్తాడు. అలాగే కొంతమందికి నిద్రపోయిన తర్వాత స్లీప్ వాక్ అనే ఒక రకమైన వ్యాధి కూడా ఉంటుంది. ఇలాగ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ జీవితాల్లో కరప్ట్ అవుతాయి. సో దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. సో దానికంటే ముందుగా మనం బైబిల్ గ్రంథంలో, మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కీర్తన గ్రంథము 4వ అధ్యాయాన్ని ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. ఒక్కొక్క వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నాతో పాటు కూడా మీరు మనసులో అనుకోనండి, లేకపోతే నోటితో బయటగానండి. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. నా నీతికి ఆధారమగు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. ఆన్సర్ మీ వెన్ ఐ కాల్, ఓ గాడ్ ఆఫ్ మై రైచియస్నెస్. యూ హ్యావ్ గివెన్ మీ రిలీఫ్ వెన్ ఐ వాజ్ ఇన్ డిస్ట్రెస్. నరులారా, ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతకెదరు? ఓ మెన్, హౌ లాంగ్ షెల్ మై హానర్ టు టర్న్ ఇట్ ఇన్ టు షేమ్? హౌ లాంగ్ విల్ యూ లవ్ వెయిన్ వర్డ్స్ అండ్ సీక్ ఆఫ్టర్ లైస్? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. బట్ నో దట్ ద లార్డ్ హ్యాస్ సెట్ అపార్ట్ ద గాడ్లీ ఫర్ హిమ్సెల్ఫ్. ద లార్డ్ హియర్స్ వెన్ ఐ కాల్ టు హిమ్. భయము నుండి పాపం చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. బీ యాంగ్రీ అండ్ డు నాట్ సిన్. పాండర్ ఇన్ యువర్ ఓన్ హార్ట్స్ ఆన్ యువర్ బెడ్స్ అండ్ బీ సైలెంట్. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఆఫర్ రైట్ సాక్రిఫైసెస్ అండ్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. దేర్ ఆర్ మెనీ హూ సే హూ విల్ షో అస్ సమ్ గుడ్. లిఫ్ట్ అప్ ద లైట్ ఆఫ్ యువర్ ఫేస్ అపాన్ అస్, ఓ లార్డ్. వారి ధాన్య ద్రాక్షారసమును విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి. యూ హ్యావ్ పుట్ మోర్ జాయ్ ఇన్ మై హార్ట్ దెన్ దే హ్యావ్ వెన్ ద గ్రెయిన్ అండ్ వైన్ అబౌండ్. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితముగా కాపాడదువు. ఇన్ పీస్ ఐ విల్ బోత్ లై డౌన్ అండ్ స్లీప్, ఫర్ యూ అలోన్, ఓ లార్డ్ మేక్ మీ డ్వెల్ ఇన్ సేఫ్టీ. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన కీర్తన గ్రంథం 4వ అధ్యాయం. అసలు ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఈ కీర్తన గురించి చిన్న వివరణ నేను మీకు ఇస్తాను. కీర్తన పూర్తి వివరణ. రచయిత కీర్తన 4ను దావీదు రచించాడు. ఎప్పుడు రాశారు? ఖచ్చితమైన సంవత్సరం బైబిల్లో చెప్పలేదు. అయితే చాలామంది పండితుల అభిప్రాయ ప్రకారం దావీదు తీవ్రమైన శ్రమలు, శత్రువుల ఒత్తిడి, అపవాదులు ఎదుర్కొంటున్న కాలంలో ఈ కీర్తన రాశాడు. ఇది కీర్తన 3కు దగ్గరగా సంబంధం కలిగి ఉందని కూడా, శత్రువుల ఒత్తిడి, అపవాదులు ఎదుర్కొన్న కాలంలో ఈ కీర్తన రాశాడు. ఇది కీర్తన 3కి సంబంధం ఉందని కలిగి ఉందని కూడా భావిస్తారు. ఎందుకు రాశారు? దావీదు తన బాధల మధ్య దేవుని సహాయం కోరుతూ, తను నిందిస్తున్న వారికి దేవునిపై విశ్వాసం ఉంచమని బోధిస్తూ, చివరకు దేవుడిచ్చే నిజమైన శాంతి గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తన దావీదు తన బాధల మధ్య దేవుని సహాయం కోరుతూ, తను నిందిస్తున్న వారికి దేవునిపై విశ్వాసం ఉంచమని బోధిస్తూ, చివరికి దేవుడిచ్చే నిజమైన శాంతి గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ కీర్తనను రాశాడు. కీర్తన 4 యొక్క ముఖ్య ఉద్దేశం: కష్టకాలంలో దేవునికి ప్రార్థించాలి, కోప్పడిన పాపం చేయకూడదు, దేవునిపై విశ్వాసం ఉంచిన వారికి నిజమైన ఆనందం, శాంతి లభిస్తుంది, దేవుని రక్షణలో ఉన్న వారు భయపడకుండా ప్రశాంతిగా
విశ్రాంతి తీసుకోవచ్చు. శాంతితో నేను పరుండి నిద్రింతును, యెహోవా నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేదవు. కీర్తన 4:8. ఈ యొక్క వాక్యము దేవునిపై సంపూర్ణమైన విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మన చుట్టూ సమస్యలు ఉన్నప్పటికీ నిజమైన భద్రత తలుపులు తాళాలు లేదా మనుషుల వల్ల కాదు, దేవుని రక్షణ వల్లనే వస్తుంది. అందుకే విశ్వాసి భయం లేకుండా శాంతిగా నిద్రించగలడు. ఎప్పుడు ఈ కీర్తన చదువుతారంటే నిద్రకు ముందు ప్రార్థనలో. భయం, ఆందోళన లేదా ఒత్తిడి ఉన్నప్పుడు, ప్రణాళికకు ముందు లేదా ప్రమాదకరమైన పరిస్థితిలో దేవుని రక్షణ కోసం, కుటుంబ ప్రార్థనలో దేవుని శాంతి కోసం. ఇశ్రాయేలీల సాంప్రదాయం, యూదుల సాంప్రదాయంలో బెడ్ టైం చూడండి, బెడ్ టైం షమ, క్రియత్ షమ ఆల్ హమిటా అనే రాత్రి ప్రార్థనలో కీర్తన 4లోని భాగాలు ముఖ్యంగా 4-8 చాలా కాలంగా ఉపయోగించబడుతున్నాయి. ఇప్పటికీ ప్రపంచంలో అనేక యూదు కుటుంబాలు నిద్రకు ముందు ఈ ప్రార్థన చేస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు కూడా నిద్రకు ముందు కీర్తన 4ను చదివి దేవుని శాంతిలో విశ్రాంతి పొందుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని చదివి నేను మీకు కొంత క్లుప్తంగా వివరిస్తాను. నా నీతికి ఆధారముగు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చూడండి, దేవుడికి నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఇరుకులో నీకు విశాలత కలుగు చేసేవాడు ఆయనే. ఎప్పుడైతే నువ్వు ఇరుకులో ఉంటావో దేవుడు నీకు స్ట్రెస్లో ఉన్నప్పుడు దేవుడు నీకు గొప్ప రిలీఫ్ ఇస్తాడు. పెయిన్ కిల్లర్ లాగా దేవుడు ఏం చేస్తాడు అంటే నీలో ఉన్న బాధనంతా కూడా, స్ట్రెస్ అంతా దేవుడు తొలగిస్తాడు, నీకు విశాలతను కలుగు చేస్తాడు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థనకు ఉత్తరం ఇవ్వని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నరులారా, ఎంతకాలం నా గౌరవంను అవమానముగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. చూడండి, దేవుని యొక్క గౌరవాన్ని నువ్వు అవమానంగా మారుస్తున్నావేమో, అలా కాకోకుండా జాగ్రత్తగా బ్రతుకు. నువ్వు ఎంతో కాలం నుండి వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావేమో, ధనమును ప్రేమిస్తున్నావేమో, లేకపోతే ప్రేమ అనే పేరులో ఏదైనా ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇష్టపడి ప్రేమిస్తున్నావేమో, అది వ్యర్థము. అలాగ ప్రేమించొద్దు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. అబద్ధమైన వాటిని మీరు వెతుకుతున్నారు. అబద్ధమైనవి లోకంలో ఉన్న సినిమాలు, సీరియల్స్ అవన్నీ కూడా అబద్ధమైనవి. అలాగే ఈ లోకంలో అనేకమైన అబద్ధమైనవి ఉన్నాయి. అబద్ధముగా దేవుడు కాకపోయినా దేవుడు పిలువబడే అబద్ధమైన ఎంతోమంది దేవుని పేరట అబద్ధాన్ని కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నీవు వెతకకూడదు. అబద్ధముగా ఉన్న వాటిని నువ్వు వెతకకూడదు. దేవుడు తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. భయం నుండి పాపం చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఓరుకుండుడి. సో పడకల మీద ఉండగా, వెన్ యు ఆర్ ఇన్ బెడ్, నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడు భయము పొంది పాపము చేయవద్దు. అనగా చాలామంది పడకల మీద చేసే పాపము ఏదైతే ఉందో దేవునికి విరుద్ధమైన ఆ పాపము చేయకుండా జాగ్రత్త పడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పడకల మీద ఉండగనగా నిద్రకి వెళ్ళే ముందుగా, నిద్రపోయే టయానికి నీ హృదయంలో ధ్యానం చేసుకొని వాక్యం చదువుకొని సైలెంట్గా ఉండాలి. సో పాపం చేయడానికి పడకల మీదకి వెళ్ళకూడదు. అనగా అక్రమ సంబంధాలతో కూడిన సంబంధాలతో నీవు పాపం చేయడానికి వేరే వారి ఎవరి బెడ్ మీదకి వెళ్ళకూడదు. జాగ్రత్త కలిగి ఉండు. నీతియుక్తమైన బలుపులు అర్పించుచు యెహోవా నమ్ముకొనుడి. దేవుణ్ణి నమ్ముకో. అలాగనే మాకు మేలు చూపువాడని పలుకువారు అనేకులు. ఈ లోకంలో అనేకులు మాకు ఎవరు మేలు చేస్తారని అంటారు. అయితే దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేస్తాడు. దేవుడు తన సన్నిధిలో వస్తున్న కాంతిని మీద ప్రకాశింపచేసి ధాన్యము ద్రాక్షారసములు విస్తరించినప్పుడు కలిగే సంతోషము కంటే అధికమైన సంతోషం దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడు. ఒక వ్యక్తికి సంతానం లేదు, సంతానం కలిగినప్పుడు ఆ వ్యక్తి ఎంత సంతోషపడతాడు. ఒక వ్యక్తికి డబ్బు లేదు, డబ్బు కలిగినప్పుడు ఎంత సంతోషపడతాడు. ఉద్యోగం లేదు, ఉద్యోగం కలిగినప్పుడు ఎంత సంతోషపడతాడు. అంతకంటే అధికమైన సంతోషాన్ని దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. చూడండి, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండి నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేదు. ఈ రోజున నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, అయితే సురక్షితముగా లేవేమో. దేవుడు నీవు ఒంటరిగా ఉన్నా నిన్ను సురక్షితముగా కాపాడి నీకు ఏ కీడు రాకుండా దేవుడు కాపాడుతాడు. నెమ్మదితో పండుకొని నిద్రపోదును. మరి ఈ రోజున మీరు రకరకాలైన సమస్యలతో ఎంతో కాలం నుండి నెమ్మదితో పండుకొని నిద్రపోవట్లేదు. సమస్యలను బట్టి నిద్ర పట్టట్లా, నిద్ర అనేది రావట్లేదు. నిద్రపోవడానికి చాలా సమస్య, టాబ్లెట్స్ వాడుతున్నావు,
నెమ్మది లేదు, భయం ఉంది, నిద్రపోయేటప్పుడు పీడకలు వస్తున్నాయి, నిద్రపోయేటప్పుడు చాలా భయంకరమైన సమస్యను ఎదుర్కొంటున్నావు. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి దేవుడు నీవు నెమ్మదితో పండుకొని నిద్రపోనట్లుగా, నీవు ఒంటరిగా ఉన్న దేవుడే సురక్షితంగా నిన్ను కాపాడినట్లుగా చేయబోతున్నాడు. అధికమైన సంతోషాన్ని దేవుడు నీ హృదయంలో పుట్టించబోతున్నాడు గాక. కాబట్టి ఈ సమయంలో మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని విన్న నీ బిడ్డని అయా దీవించి ఆశీర్వదించండి. నెమ్మదితో పండుకొని నిద్రపోనట్లుగా, ఒంటరిగా ఉన్న నీవే నీ బిడ్డని మీరు రక్షించండి. ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీ బిడ్డ కలుగు చేయండి. పడకల మీద ఉండగా హృదయంలో ధ్యానం చేసుకొని సైలెంట్గా ఉండి ఏ పాపం చేయకుండా భయాన్ని మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డకి అయా తండ్రి నిద్రలో ఉన్న ప్రతి శాపాన్ని తొలగించి వస్తున్న దురాత్మలను లయపరచమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే 9908937164 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ పరిచర్యకి సహకరించాలని దేవుడు మీకు ఆజ్ఞాపిస్తే చేస్తున్న ఈ చిన్న పరిచర్యని సపోర్ట్ చేయడానికి కనబడుతున్న నెంబర్కి మీ విరాళాలు పంపించి ఈ పరిచర్యకి సహకరించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. కామెంట్ చేయండి, నెమ్మదితో పండుకొందును అని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్. దేవుడు నీకు మంచి ఇల్లుని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు నీ అప్పులను తీర్చడానికి దేవుడు తగినంత అమౌంట్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున అనేకమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతూ, వేదన పడుతూ, కన్నీరు కారుస్తూ దేవుడికి మీరు ప్రార్థన చేస్తున్నాడు, మీరు ప్రార్థన చేస్తున్నారు. అయితే దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు కావలసిన ప్రతి ఈవిని, నీ అక్కరలన్నింటినీ కూడా దేవుడు తీర్చబోతున్నాడు. సమస్తమును ఆయనకు తెలుసు కనుక ఆయన నీకు కావలసిన ప్రతి దాన్ని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామంలో దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చునుగాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు నీ అవసరాలను తీర్చునుగాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు నీకు మంచి గుడారమును ఇచ్చునుగాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయునుగాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు నీ సేవను విస్తరింప చేయునుగాక. ఈ రోజున ఎంతో లేమితో బ్రతుకుతున్నావు, కరువులో బ్రతుకుతున్నావు, పేదరికంతో బ్రతుకుతున్నావు, అనేకమైన ఇబ్బందులతో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బ్రతుకుతూ ఉన్నావు. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను దేవుడు తొలగించి నీకు కావలసిన ప్రతి ఈవిని, అలాగే నీకు ఉన్న ప్రతి అక్కరను దేవుడు తీర్చబోతున్నాడు. నీకు ఎన్ని అప్పులైతే ఉన్నాయో ఆ అప్పులన్నింటిలో నుండి కూడా దేవుడు విడిపించి, అలాగనే నీకు ఎన్నైతే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయో, నువ్వు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బులన్నీ కూడా దేవుడు ఇచ్చేలాగా చేయబోతున్నాడు. అలాగనే నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. క్రమక్రమముగా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. నువ్వు ఏం చేసినా అది సక్సెస్ అవునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు తన కృపలో నిన్ను భద్రపరచబోతున్నాడు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా విను. ఆఖరిలో ఆశీర్వాదకరమైన, ప్రవచనాత్మకమైన, పరిశుద్ధమైన, అత్యంత శక్తివంతమైన ప్రార్థన నీ కొరకు నేను చేయబోతున్నాను. నువ్వు నమ్మినట్లయితే ఈ ప్రార్థన వినిన అతి కొన్ని రోజుల్లోనే నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని కల్లారా చూస్తావు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రేపటిని గురించి చింతించమాకు. రేపు నేను ఏం చెయ్యాలి, ఎలాగా, నాకు ఉద్యోగం లేదు, నేను ఎలా అప్పులు కట్టాలి, నాకు బాకీలు ఉన్నాయి, నా కూతురు పెళ్లి చేయాలి, ఎలా చేయాలి, అలాగనే నా బిడ్డలను చదివించుకోవాలి, వాళ్ళని ఎలా చదివించాలి, నాకు ఎక్కడ ఇన్కమ్ సోర్స్ లేదు కదా, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో నేను ఇబ్బంది పడుతున్నాను కదా, నా వయసు మీద పడిపోయింది, నేను విధవరాలుగా ఉన్నాను, నేను చిన్నవాడిగా ఉన్నాను, అలాగే నాకు సరైన సపోర్ట్ లేదు, నాకు వచ్చే డబ్బులన్నీ కూడా ఆగిపోయినాయి, నేను ఏం చేసినా అది నాకు సక్సెస్ అవ్వట్లేదని ఇలాంటి అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వేదన పడుతున్న నీతో ఈ రోజున దేవుడు మాట్లాడబోతున్నాడు. దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే కామెంట్ చేయండి, యేసయ్య నా అవసరాలను తీరుస్తాడు అని కామెంట్ చేయండి. అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కొన్ని వాక్య లేఖనాలను నేను మీకు తెలియపరిచి వాటిని చదివి వినిపిస్తాను మొదటగా. తదుపరి మీరు వీటన్నిటిని కూడా చక్కగా ధ్యానించండి. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు గాక. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి నేను మెల్లిగా చదువుకుంటూ ఈ వాక్యాలను మీకు వివరిస్తాను. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను,
ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ కొనగలడు. వస్త్రములు గుచ్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నావో ఆలోచించడి. అవి కష్టపడవు, వడకు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేనుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ చూడండి, ఇక్కడ ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినమును దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికి ఆనాటికి చాలు. దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుతే నీకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రేపటిని గూర్చి చింతించద్దు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. రేపేమవుతుందో, ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంటి, వాటి సంగతులను గూర్చి నువ్వు ఆలోచించి ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. అయితే ఏనాటికి ఆనాటికి ఈడు చాలునని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాక ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున నీతో క్లియర్గా మాట్లాడుతున్న మాటలు ఏమనగా చూడండి, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేంటి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, వీటి గురించి చింతిస్తూ ఉన్నావు. అయితే ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఇక్కడ దేవుడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరడెక్కువ కొనగలడు. చూడండి, ఆకాశ పక్షులను దేవుడు చూడండి. ఆకాశంలో ఎన్నో రకాల కొన్ని కోట్ల జాతులు పక్షులు ఉన్నాయి. అయితే అవి ఎక్కడ కూడా విత్తనాలు వేయవు, అవి ఎక్కడ కూడా కోయవు, కొట్లలో కూర్చుకోవు, మనలాగా వ్యవసాయం చేయవు. అయితే దేవుడు వాటన్నిటిని కూడా పోషించుచున్నాడు. అయితే వాటికంటే దేవుడు మనలను బహుశ్రేష్ఠులుగా సృష్టించాడు అట. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను మనం చూసినప్పుడు అవి ప్రతిరోజు కూడా తింటూ చక్కగా పోషింపబడుతున్నాయి. వాటిని ఎవరు పోషిస్తున్నారు? ఏ మనుషుడు పోషిస్తున్నాడు? ఎవరు వాటిని సంరక్షిస్తున్నారు అంటే ఎవరు చూడట్లేదు, కానీ దేవుడే వాటికి కావలసిన ప్రతీది కూడా అనుగ్రహిస్తున్నాడు. ఒక చిన్న, కనీసం ఒక 1/4 కిలో, 100 గ్రాములు, 50 గ్రాములు ఉండే ఒక చిన్న పక్షి మీద దేవుడు అంత కేర్ తీసుకొని వాటికి కావలసిన వాటిని దేవుడు ఇస్తున్నట్లయితే, వాటికంటే బహుశ్రేష్ఠుడుగా, శ్రేష్ఠురాలుగా నువ్వు ఉన్నావు. నీకు ఇల్లు కావాలని, ఉద్యోగం కావాలని, అప్పుల్లో నుండి నిన్ను విడిపించాలని, రేపు నువ్వు కట్టాల్సిన అమౌంట్స్ ఎన్నో ఉన్నాయని దేవుడికి తెలియదా? కాబట్టి వీటన్నిటిని కూడా నువ్వు చింతించి బాధపడి నువ్వేం చేయగలవు? నువ్వేం చేయలేవు. నీ వస్త్రాలను గురించి కూడా చింతపడుతున్నావు. అయ్యో, వాళ్ళందరికీ మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి, నాకు మంచి వస్త్రాలు లేవు అని చెప్పి బాధపడుతున్నావు. నా బిడ్డలకి మంచి వస్త్రాలు కూడా నేను ఇవ్వలేకపోతున్నానని బాధపడుతున్నావు. అడవి పువ్వులు నువ్వు చూస్తే అవి కష్టపడవు, వడకవు. అయితే సొలొమోను సైతం కూడా ఒక దాని వలె అలంకరింపబడలేదు. అంటే చూడండి, అడవిలో ఉండే పువ్వులను దేవుడు ఎంత అందంగా సృష్టించాడు, వాటికి ఎంత అద్భుతమైన వస్త్రాలను దేవుడు ధరింపచేశాడు. అడవి జీవులకు ఎంత మంచి మంచి వస్త్రాలను దేవుడు ధరింపచేశాడు. అయితే దేవుడు వాటికంటే శ్రేష్ఠుడుగా, ఈరోజుండి రేపు అవి వాడిపోతాయి. మల్లెపూలు కానీ, రోజా పువ్వులు కానీ, సన్నజాజి ఏ పువ్వులైనా, బంతి పువ్వులైనా కానీ ఒకరోజు నువ్వు కోస్తే అవి ఒక రోజుకు వాడిపోయి పాడైపోతాయి. అలాంటి వాటిని దేవుడు అంత అందంగా సృష్టిస్తే దేవుడు నీకు మంచి వస్త్రాలు ఇవ్వాలి, మంచి వస్త్రాలతో నిన్ను అలంకరించాలని దేవుడు తెలియదా? అయితే ఈ రోజున ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం ధరించుకోవాలి అని నీవు చింతించవద్దు. వీటన్నిటి విషయమై విచారించవద్దు. ఇవన్నీ నీకు కావాలని దేవుడికి తెలుసు. ఉద్యోగం కావాలని దేవుడు తెలుసు. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు.
డబ్బులు కావాలి నీకు అని దేవుడికి తెలుసు. డబ్బులను దేవుడు నీకు ఇస్తాడు. తినడానికి నీ యొద్ద ఏమీ లేదని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు వాటన్నిటిని కూడా నీకు అనుగ్రహిస్తాడు. అలాగే ఆయన రాజ్యమును నీతిని నువ్వు మొదట వెతికినప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. దేవుడి రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకు, అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. ఈ రోజు గురించి ఆలోచన కంటే రేపటి గురించి చింత ఎక్కువ. ఏమి తిందాము, ఏమి త్రాగుదాం, ఏం ధరించుకుందాం, అలాగే రేపేంటి అనే వాటి గురించి చింతించి బాధపడుతున్న నీతో దేవుడు చాలా డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాడు. ఏ నాటికి ఏడు ఆ నాటికి చాలు. రేపటి దినాన్ని గురించి నువ్వు చింతించాల్సిన అవసరాల. దేవుడు చెప్తున్నాడు, మన గురించి ఆయన చింతించుచున్నాడు కనుక మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. కాబట్టి నీవేం చేయాలి అంటే దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయి, కష్టపడు, పని చేయి, ఫలితం తప్పకుండా నీకు దక్కుతుంది. అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకేం కావాలో, వస్త్రాలే కానీ, అలాగే ఆస్తే కానీ, అంతస్తే కానీ, బంగారమే కానీ, ఐశ్వర్యమే కానీ, నీకు ఏదేది అవసరమో వాటన్నిటిని, మంచి భార్యని, భర్తని, కుటుంబాన్ని, సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దిగులు పడకు. పరలోకములో ఉన్న దేవుడికి నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. ఏ టైంలో ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. కానీ అవిశ్వాసం వలన దేవుని యొద్ద నువ్వు ఏం పొందుకోలేకపోతున్నావు. ఇక నుండి అయినా విశ్వాసంతో ఉండు. దేవుడి సన్నిధానంలో నీ కొరకు ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. కన్నులు మూసుకొనండి. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే ఈ ప్రార్థన వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. ఏమి తిందాము, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అని వీటన్నిటి గురించి విచారించి వేదన పడి బాధపడుతుండగా వాటన్నిటిలో నీ బిడ్డకు విడుదల, విమోచన దయచేయమని, నీ సన్నిధి కాంతిని, నీ ప్రసన్నతను నీ బిడ్డపైన ఉంచమని, నీ కృపలో భద్రపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. సర్వవిధములకు అయా తండ్రి కార్యాలని బిడ్డ పట్ల జరిగించమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. 9908937164. అలాగే ఈ యొక్క వాక్యాన్ని విని మీరు ఆశీర్వదింపబడి, దీవించబడి, దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే దేవుడి కృప ద్వారా ఈ యొక్క కనపడుతున్న ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్కి మీకు తోచిన కానుక ఈ యొక్క ప్రభు పరిచర్యకి ఇచ్చి దీవించబడండి. ప్రభుకి ఇచ్చువాడిని దేవుడు మెచ్చుకొని మరింతగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్. మీ జీవితంలో ఇప్పటిదాకా మీరు ఒక 4 రకాల మనుషులను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ 4 రకాలైన మనుషులు మీ జీవితంలో ప్రతిసారి తారసపడుతూ ఉన్నారు. ఒకటి, వాళ్ళు మీ మీద ఎప్పుడు కూడా నిర్నిమిత్తముగా కోప్పడుతున్నారు. రెండవది, నిర్నిమిత్తముగా వారు నీతో వాదిస్తున్నారు. మూడవది, నిర్నిమిత్తముగా నీతో వాళ్ళు కలహిస్తున్నారు. నాలుగవది, నిర్నిమిత్తముగా వాళ్ళు నీతో యుద్ధం చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే, నీతో పెట్టుకుంటే ట్రైన్ కింద తలపెట్టినట్లే నీతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. నీతో యుద్ధానికి దిగిన వారు వాళ్ళే నాశనం అయిపోతారు. నువ్వు నాశనం అవ్వాలని నీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు ఆ గోతిలో వాళ్ళే పడతారు. అలాగే నిన్ను అనేక రకాలుగా నీ పేరు చెడగొడదామని ఎంతోమంది నీ వెనకాల ప్రయత్నం చేస్తున్నారేమో. అలాగనే నీ యొక్క ధనాన్ని నాశనం చేయాలని, నీ ఆస్తిని ధ్వంసం చేయాలని, నీకు ఉన్న ఆస్తి, అంతస్తు, నీ దగ్గర ఉన్న ధనాన్ని దోచుకోవాలనో, దాన్ని ధ్వంసం చేయాలనో, లేకపోతే అందులో నష్టాన్ని కలుగు చేయాలని ఎవరు చూసినా వాళ్ళకి ఎలాంటి గతి పడుతుంది అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు చూపించబోతూ ఉన్నాను. కాబట్టి ఈ 4 రకాలైన మనుషులు నీ పైన ఎప్పుడు కూడా విరుచుకుపడుతున్నారు అంటే, ఒకటి, నీ మీద కోప్పడేవాళ్ళు, నీతో వాదించేవాళ్ళు, నీతో కలహించేవాళ్ళు, నీతో యుద్ధం చేసేవాళ్ళు. వీళ్ళు నీ మీద ఎప్పుడైతే కోప్పడుతున్నారో, ఎప్పుడైతే నీతో కలహించాలనుకుంటున్నారు, నీతో వాదించాలనుకుంటున్నారు, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నారో, అయితే నువ్వు భయపడుతున్నావు, వేదన పడుతున్నావు, దిగులు పడుతున్నావు. నాతో ఎవరు లేరు, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నేను ఎలాగా ఫైట్ చేయాలి, ఎలాగా గెలవాలి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీతో పాటు ఉన్నాడు గనక వీళ్ళందరికీ దేవుడు బుద్ధి చెబుతాడు. ఎందుకనగా నిన్ను ముడితే దేవుడు కనుగుడ్డు ముట్టినట్లే. అలాగే నీ మీదకి దాడి చేయాలంటే మొదటగా దేవుణ్ణి దాటుకొని రావాలి. అలాగే నీ యొక్క కుటుంబంలోకి అడుగు పెట్టాలంటే మొదటగా దేవుడు వేసిన కంచెను దాటుకొని రావాలి. కంచెను దాటుకొని రావాలి, దేవుని కనుగుడ్డును ముట్టుకొని రావాలి, నీ ఎదుట ఉన్న దేవుణ్ణి దాటుకొని రావాలి. అది ఎవ్వరి తరం కాదు గనక నువ్వు భయపడొద్దు. ఈ రోజున ఎంతమంది నిర్నిమిత్తముగా నీ మీద కోప్పడినా, నీతో వాదించినా, నీతో కలహించినా, నీతో యుద్ధం చేసినా భయపడొద్దు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుడు నీతో ఉన్నాడు. అందుకనే సాతానుడు అనేక మంది మనుషుల్లోకి దూరి
నీ మీద కోప్పడేలాగా, నీతో వాదించేలాగా, నీతో కలహించేలాగా, నీతో యుద్ధం చేసేలాగా చేస్తున్నాడు. అయితే ఈ రోజున ఒక డీప్ డెప్త్ అద్భుతమైన సబ్జెక్ట్ నేను మీకు వివరించబోతున్నాను. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. నాట్ ఓన్లీ దట్, దయచేసి ఈ యొక్క కామెంట్లో మీరేం చేస్తారు అంటే కామెంట్ చేయండి, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళదాం. సో డీప్గా డెప్త్గా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఎందుకంటే ప్రతిరోజు మీరు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. మీరు ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు, కాలేజ్కి వెళ్తారు, లేకపోతే స్కూల్కి వెళ్తారు, లేకపోతే ఏదైనా పనికి వెళ్తారు, లేకపోతే కుటుంబంలో మీ మామ, లేకపోతే మీ అత్త, లేకపోతే నీ భార్య, లేకపోతే నీ బిడ్డలు, లేకపోతే నీ యొక్క కుటుంబంలో ఉన్న నీ స్నేహితులు, బంధువులు, అలాగే పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్, ఇలాగ రకరకాలుగా నీ యొద్ద డబ్బులు తీసుకున్న వాళ్ళు, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, ఇలాగ ఎంతోమంది ఈ రోజున నీ విషయంలో నీకు వ్యతిరేకంగా మారారేమో. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. చూడండి, నువ్వు ఎంతో ప్రేమించావు, ఎంతో ప్రేమను చూపించావు, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళ కొరకు ఖర్చు పెట్టి వాళ్ళ కడుపులు నింపావు, వాళ్ళు సిగ్గు కప్పడానికి వాళ్ళకు వస్త్రాలను తొడిగించావు, వాళ్ళు మంచి నీడలో ఉండాలని వాళ్ళకి మంచి సదుపాయాన్ని కలుగు చేసి నివాసాన్ని ఏర్పాటు చేశావు, వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి డబ్బులు నువ్వు ఇచ్చావు, అలాగనే నువ్వు వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఆహారాన్ని పెట్టావు. కానీ ఇంత చేసిన నీవు ఎంత ఘనంగా వాళ్ళని ప్రేమించి వాళ్ళకు నువ్వు ఎన్ని రకాలుగా చేసినా ఈ రోజున వాళ్ళే నీ మీద కోప్పడుతున్నారు, వాళ్ళే నీతో వాదిస్తున్నారు, వాళ్ళే నీతో కలహిస్తున్నారు, వాళ్ళే నీతో యుద్ధం చేయాలనుకుంటున్నారు, వాళ్ళే నీకు శత్రువులుగా మారారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను మీకు బైబిల్ గ్రంథంలో నుండి వివరిస్తాను. దానికి మనము బైబిల్ గ్రంథంలో ఉన్న యెషయా గ్రంథము 41వ అధ్యాయము మరి 11వ వచనం నుండి మనము ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటా ముందుకు వెళ్దాము. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. బిహోల్డ్ ఆల్ హూ ఆర్ ఇన్సెన్సెడ్ అగైన్స్ట్ యూ షల్ బి పుట్ టు షేమ్ అండ్ కన్ఫౌండెడ్. అలాగనే నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. Second, those who strive against you shall be as nothing and shall perish. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. You shall seek those who contend with you, but you shall not find them. Those who are against you shall be as nothing at all. నీతో యుద్ధం చేయవారు మాయమై పోదురు, అభావులగుదురు. For I the Lord your God hold your right hand. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, యు షల్ సీక్ దోస్ హూ కంటెంట్ విత్ యూ బట్ యూ షల్ నాట్ ఫైండ్ దేమ్. దోస్ హూ ఆర్ అగైన్స్ట్ యూ షల్ బి యాజ్ నథింగ్ ఎట్ ఆల్. నీతో యుద్ధం చేయవారు మాయమై నాశనం అయిపోతారు, అభావులవుతారు. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము నీకు సహాయం చేసేదనని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఫర్ ఐ ద లార్డ్ యువర్ గాడ్ హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్. ఇట్ ఈజ్ I who say to you, fear not, I am the one who helps you. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, అయ్యో ఈ రోజున నిర్నిమిత్తముగా అనేక మంది నీ మీద కోప్పడుతున్నారు. నీ మీద నిర్నిమిత్తముగా ఎవరైనా కోప్పడితే వారు సిగ్గుపడి విస్మయం పొందుతారు. ఇన్సెన్సెడ్ అగైన్స్ట్ యూ షల్ బి పుట్ షేమ్ అండ్ కన్ఫౌండెడ్. వాళ్ళు సిగ్గుపడతారు, వాళ్ళు సిగ్గుపడేలాగా చేస్తారు. ఎవరైనా నీ మీద కోప్పడుతున్నట్లయితే మీరు అనుకోవాలి, మీరు త్వరలో సిగ్గుపడతారు, సిగ్గు మిమ్మల్ని కప్పుతుంది, మీరు సిగ్గుపడతారు నా మీద కోప్పడినందుకని మీ మనసులో మీరు అనుకోనండి. అలాగే నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. ఎవరైనా నీతో వాదిస్తే, దోస్ హూ స్ట్రైవ్ అగైన్స్ట్ యూ షల్ బి యాజ్ నథింగ్ అండ్ షల్ పెరిష్. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, నీతో ఎవరైనా వాదిస్తే వాళ్ళు ఏమైపోతారంటే మాయమైపోతారంట. అంటే మీరు ఎప్పుడైనా ఆవిరిని చూసారా? ఎప్పుడైనా అన్నం వండేటప్పుడు, లేకపోతే కుక్కర్ దగ్గరికి వెళ్ళి రైస్ కుక్కర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు మనం విజిల్ పెట్టినప్పుడు అక్కడ ఆవిరి అనేది బయటకు వస్తుంది, కాసేపు కనపడుతుంది, వెంటనే అది మాయమైపోతుంది, అది నశించిపోతుంది. నీతో ఎవరైనా వాదిస్తున్నారా? ఏదైనా స్థలం విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, కోర్టులో కానీ,
పోలీస్ స్టేషన్లో కానీ ఇరుగువారు పొరుగువారు ఇది నాదే ఇది నాదే ఇది నాదే అని వాదిస్తున్నారా? త్వరలో వాళ్ళు ఏమైపోతారంటే మాయమైపోతారు. మాయమైపోవడం అంటే ఏంటంటే అలా కనబడి మేఘంలాగా అలాగా మాయమైపోతారు. వాళ్ళు మాయమైపోతారు, నశించిపోతారు. అంటే నీతో ఎవరైనా వాదిస్తున్నట్లయితే నువ్వు అనుకోవాలి వీళ్ళు త్వరలో మాయమైపోబోతున్నారు అని. మూడవదిగా, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు. You shall seek those who contend with you, but you shall not find them. Those who చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే నీతో కలహిస్తున్నారో అంటే జగడమాడుతున్నారో, గొడవ పెట్టుకొని కావాల్సుకొని నీతో గొడవ పెట్టుకొని నిన్ను కలహిస్తున్నారు అనగా నిన్ను కొట్టాలని నీ మీద బూతులు ఆడుతూ, లేకపోతే రకరకాలుగా వాళ్ళు నిన్ను శపించి, లేకపోతే నువ్వు నాశనం అవ్వాలనుకొని ఎవరైతే అనుకుంటున్నారో, ఇది తరచుగా మీ అత్త, మీ మామ, లేకపోతే మీ భార్య, లేకపోతే నీ బంధువులు, స్నేహితులు, లేకపోతే ఎవరైనా కానీ బలవంతులవని, రాజకీయ నాయకులవని, పోలీసులవని ఎవరైనా నీతో కలహించితే ఒక రోజున నువ్వు వెతుకుతావు కానీ వారిని కనుగొనలేకపోతావు. ఎందుకనగా నీకు తూర్పుకి పడమరకి ఎంత దూరమో, దక్షిణానికి ఉత్తరానికి ఎంత దూరమో దేవుడు అంత దూరాన అడ్రస్ లేకుండా వాళ్ళని దేవుడు నీ యొద్ద నుండి తొలగిస్తాడు. అరే వాళ్ళు ఎక్కడున్నారా, ఫలానా వ్యక్తి, ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు నాతో కలహించేవాడే, అతను ఎక్కడున్నాడని నువ్వు వెతికినా అతన్ని కనపడకుండా, ఆమెని కనపడకుండా దేవుడు వాళ్ళని అస్సలు అడ్రస్ లేకుండా చేస్తాడు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. యు షల్, ఇక్కడ మనం చూసినట్లయితే దోస్ హూ వార్ అగైన్స్ట్ యూ షల్ బి యాజ్ నథింగ్ ఎట్ ఆల్. చూడండి, నీతో యుద్ధం చేసే వాళ్ళు కూడా ఏమైపోతారంటే మాయమైపోతారట, అభావులవుతారట. వాళ్ళే సిగ్గుకి గురవుతారు, వాళ్ళే అవమానపరచబడతారు. నీతో యుద్ధం చేయడం అంటే దేవునితో యుద్ధం చేయడం. నీకు విరోధంగా లెగడం అంటే దేవునికి విరోధంగా లెగడం. నీకు విరోధంగా ఏదైనా చేయాలి అంటే దేవునికి విరోధంగా చేయాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు మాయమైపోయేలాగిన వాళ్ళే అభాగులవుతారు. యుద్ధం చేయడానికి దావీదు మీదకి గొలియాతు వచ్చినప్పుడు దేవుడు దావీదుని ఘనపరిచి అతని ఎదుటున్న గొలియాతుని దేవుడు నాశనం చేశాడు, మాయమైపోయాడు. ఒక్క దెబ్బకి తల నరికితే ఆ తల తెగి అవతలకి వెళ్ళి పడింది. అప్పుడు దాకా అతనితో యుద్ధం చేయాలని, అతన్ని నాశనం చేయాలని వచ్చిన అతనే నాశనం అయిపోయాడు. నీతో యుద్ధం చేయాలని, నీ నాశనం చేయాలని ఎవరైతే వస్తున్నారో వాళ్ళే నాశనం అయిపోతారు. నీ తల తీయాలనుకున్న వాళ్ళు తలే తెగి కింద పడిద్ది. నిన్ను గోతిలో ఇయ్యాలనుకున్న వాళ్ళే గోతిలో పడతారు. నిన్ను సర్వస్త్రం నాశనం చేయాలనుకున్న వాళ్ళే నాశనం అయిపోతారు. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నీవు కలహపడాల్సిన అవసరం లేదు, నువ్వు వాదించాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా ప్రతిగా కోప్పడాల్సిన అవసరం లేదు. ఇలా చేసే ఈ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారు, 4 సెక్షన్స్, వీళ్ళే అకార్డింగ్ టు ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క లా ప్రకారం వాళ్ళు సిగ్గుపడి విస్మయం పొందుతారు, వాళ్ళు మాయమై నశించిపోతారు. వారిని నువ్వు కనుగొనలేకపోయే అంత దూరంలో దేవుడు ఉంచుతాడు. వాళ్ళు మాయమైపోతారు, అభాగులవుతారు. ఎందుకనగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ కుడి చేతిని పట్టుకున్నాడు. ఆయన నీతో చెబుతున్నాడు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని. అయితే ఇప్పుడు ఎవరైనా నీ మీద కోప్పడితే నువ్వు అనుకోవాలి వీళ్ళు సిగ్గుపడిపోయి వీళ్ళే విస్మయం పొందుతారని. నీతో ఎవరైనా వాదిస్తే నువ్వు అనుకోవాలి వీళ్ళు త్వరలో మాయమైపోతారని. నీతో ఎవరైనా కలహిస్తే నువ్వు అనుకోవాలి ఒక రోజున వీళ్ళని వెతుకుతా కానీ వీళ్ళని నేను కనుగొనలేకపోతానని. నీతో ఎవరైనా యుద్ధం చేస్తే నువ్వు అనుకోవాలి వీళ్ళు త్వరలో మాయమైపోతారు, అభాగులవుతారు అని. కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు చేసే ఉద్యోగం దగ్గరైనా, నీ కుటుంబంలో అయినా, నీ ఇరుగువారైనా, పొరుగువారైనా, నువ్వు ఉండే దేశంలో, నువ్వు ఉండే రాష్ట్రంలో, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో అయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన, కనులు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డ మీద ఎవరైతే కోప్పడుతున్నారో వాళ్ళు సిగ్గుపడినట్లుగా చేయండి. నీ బిడ్డ మీద ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు మాయమై నశించిపోవాలని. ప్రభా, నీ బిడ్డతో ఎవరైతే కలహిస్తున్నారో వాళ్ళని వెతికినప్పుడు కనబడినంత దూరాన పంపించండి. నీ బిడ్డతో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళు నాశనమై మాయమైపోవడానికి సహాయం చేయండి, అభావులవ్వడానికి సహాయం చేయండి. నీ బిడ్డను ప్రభా, నీ బిడ్డకి సహాయం చేయండి. నీ బిడ్డతో మీరు ఉండండి, నీ బిడ్డకి సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా,
ఈ రోజున దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మీకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనపడుతున్న ఈ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. 9908937164. అలాగే ఈ యొక్క వాక్యాన్ని మీరు బలపడి, ఆశీర్వదింపబడి, దీవించబడి, దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరింపబడి, బలపరచబడినట్లయితే మేము చేస్తున్న ఒక చిన్నపాటి పరిచర్యకి మీరు ఒక మంచి కానుక పంపించి డొనేట్ చేసి ఈ పరిచర్యను బలపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది, అవుతుంది. మీరు సక్సెస్ అవుతారు. మీ పనులన్నీ కూడా సఫలం అవ్వాలి అంటే ఏం చేయాలో నేను మీకు తెలియపరుస్తాను. ఒక 3 పనులు కనుక మీరు చేస్తే తప్పకుండా మీరు అనుకున్నవి మీ జీవితంలో జరుగుతాయి. అవి ఏంటి అనేది నేను ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ జీవితంలో జరగట్లేదు. ఇప్పటిదాకా మీరు అనుకున్న పనులు ఏవి కూడా జరగట్లేదు. ఇల్లు కడదామని ప్లాన్ చేసి స్టార్ట్ చేశారు, మధ్యలో ఆగిపోయింది. వ్యాపారంలో కొనసాగి సక్సెస్ అవుదాం అనుకున్నారు, ఆ వ్యాపారం మధ్యలో ఆగిపోయింది. అలాగనే చదువులో మంచిగా ముందుకెళ్ళాలనుకున్నారు, అది ఆగిపోయింది. మీ బిడ్డల చదువులు ఆగిపోయాయి. అలాగనే వేరే ప్రాంతానికి వెళ్ళి, వేరే దేశం వెళ్ళి బ్రతుకుదాము, అక్కడ ముందుకు వెళ్దాము అనుకున్నారు, అది కూడా ఆగిపోయింది. ఇలాగా మీరు ఏది అనుకున్నా కానీ అది జరగట్లేదు. అది మధ్యలోనే ఆగిపోతూ ఉన్నది, అది ముగించబడట్లేదు. అయితే మీరు అనుకున్న ప్రతి పని కూడా తప్పకుండా 100% సక్సెస్ అవ్వడానికి నేను దేవుని యొద్ద నుండి ఒక సందేశాన్ని మీ యొద్దకు తీసుకొని వచ్చాను. వాక్యానుసారంగా దేవుడు కూడా మన పనులను సఫలం చేస్తాడు. మనం కోరుకున్న వాటిని దేవుడు తప్పకుండా మన జీవితంలో జరిగిస్తాడు. కానీ దానికి మనము దేవుని యొద్ద కొన్ని పనులు చేయాలి. ఆ పనులు ఏం చేయాలనేది ఈ యొక్క వీడియోలో నేను వివరిస్తాను. దానికంటే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. కామెంట్లో నేను అనుకున్నది జరుగుతుంది అనేది కామెంట్ చేయండి. సో మరి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలనుకున్న కొన్ని మాటలు నేను వివరిస్తాను. లాస్ట్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని కొరకు నేను మీ జీవితంలో దేవుడు కార్యం చేయాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తప్పకుండా కామెంట్లో మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచండి. అయితే మన వాక్యదానంలోకి వెళ్దాం. సో ఇప్పుడు మీరు అనుకున్నది మీ జీవితంలో జరగట్లా, సో అది సక్సెస్ అవ్వట్లా, ఫ్రూట్ఫుల్ అవ్వట్లా, అలాగనే అది ఏది కూడా మధ్యలోనే ఆగిపోతూ ఉంది, గందరగోళమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఈ విషయంలో చాలా మదన పడుతూ ఉన్నావు. నీకు రావాల్సిన అమౌంట్ కూడా చాలా ఉంది, హ్యూజ్ అమౌంట్ ఉంది. సో అది సేల్ అవుతే మీకు అమౌంట్ ఉంటుంది, సో వేరే వాళ్ళు ఇవ్వాలి, ఆ అమౌంట్ కూడా రాకుండా అసలు ఏది కూడా జరగట్లేదన్నమాట. ప్రతి దాంట్లో నష్టం 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 నష్టం, ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అయితే మీ యొక్క ఆలోచనలో దేవుని యొక్క శక్తి తోడైతే, మీ పనుల్లో దేవుని యొక్క తోడు ఉన్నట్లయితే, మీ కార్యక్రమాల్లో దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో దేవుడు దాన్ని మీ పట్ల జరిగిస్తాడు. సో 3 పనులు మీరు చేస్తే దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. సో ఈ 3 వాక్యాలు చదవండి. మన మూల వాక్యముగా యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ కూడా సఫలపరచుదువు. సో నిన్న కాదు ఈరోజు అనుకుంటా, ఈ రోజున ఒక అంకుల్ గారు ఫోన్ చేశారు. వాళ్ళు దేవుడిని ఎరగని వాళ్ళు, అన్యులు. సార్, మీ ప్రార్థన విన్నాం, మీతో పాటు ప్రార్థనలు ఏకీభవించాం, ఉద్యోగం రావాలనుకుంది, వచ్చింది, దేవుడు మా పనులను సఫలపరిచాడు, దానికి థ్యాంక్స్ అని చెప్పారు. నిన్న ఒక ముస్లిం అంకుల్ గారు ఫోన్ చేశారు. ఆయన కూడా ఇలాగే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, మీ ప్రార్థన విన్నాము, మీ ప్రార్థన ద్వారా దేవుడు మా కార్యం జరిగించాడు, ఉద్యోగం కోసం ప్రార్థన చేశాం, ఉద్యోగం వచ్చింది, దేవుడు నాకు సహాయం చేశాడని నిన్నటి దినాన ఒకళ్ళు చెప్పారనమాట. ఈ రకంగా అనేకులు వారి యొక్క సాక్ష్యాలను పంచుకుంటున్నారు. కాబట్టి నీ జీవితంలో కూడా నీవు కూడా సాక్ష్యం ఇస్తావు. ఇది ఇక్కడ, నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుడు నీ పక్షమున ఉండి నీ పనులన్నిటిని కూడా సఫలపరుస్తాడు. దాని అర్థం ఏంటి అంటే సక్సెస్ చేస్తాడనమాట.
సో నీ కుమారుడు సక్సెస్ అవునట్లుగా, నీ కుమార్తె సక్సెస్ అవునట్లుగా, నీ భార్య సక్సెస్ అవునట్లుగా, నీ కుటుంబం సక్సెస్ అవునట్లుగా, నువ్వు సక్సెస్ అవునట్లుగా దేవుడు చేస్తాడు. ఉద్యోగంలో సక్సెస్ అవునట్లుగా, తల్లిగా నువ్వు సక్సెస్ అవునట్లుగా దేవుడు చేస్తాడు. ఒకవేళ సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సంతానాన్ని దేవుడు నీకు ఇచ్చి నీ గర్భాన్ని నీకు దేవుడు గర్భఫలం ఇచ్చి దేవుడు నిన్ను సఫలపరుస్తాడు. కాబట్టి దేవుడు మన పనులన్నిటిని కూడా సఫలపరుస్తాడు. ఎలా సఫలపరుస్తాడు అనేది నేను నీకు ఒక వాక్యంలో నుండి ఒక వాక్యాన్ని చూపించి వివరిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచవచ్చును. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడిరి. మనం చూసుకున్నట్లయితే ఇస్సాకు శత్రువుల దేశంలో ఉన్నాడు. అక్కడ విత్తనాలు వేశాడు, పొలాన్ని దున్నాడు, కొన్ని ఎకరాల భూమిని దున్నాడు. వర్షాలు లేవు, ఏం లేవు. విత్తనం వేశాడు, కరువు కాలంలో ఉన్నారు. కానీ 100 ఫలం పొందాడు. ఎలా పంటలు పండాయి అంటే భయంకరంగా పండాయి. 30 కాదు, 60 కాదు, 100. ఒక ఎకరానికి మహా అయితే సుమారుగా మన లెక్కల్లో ఒక 50 బస్తాలు 60 బస్తాలు వస్తాయి అనుకుంటే, ఒక ఎకరానికి ఏకంగా 500 బస్తాలు 1000 బస్తాలు వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రకంగా అతడు వేసిన విత్తనము దేవుని ఆశీర్వాదం ద్వారా గొప్పగా 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 దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, అతడు గొప్పవాడయ్యే వరకు, మిక్కిలిగా గొప్పవాడయ్యే వరకు స్టెప్ బై స్టెప్ దేవుడు క్రమముగా అభివృద్ధి చేస్తూ వచ్చాడు. ఒక నెలలో 1000 రూపాయలు సంపాదిస్తే ఇంకో నెలలో 2000 సంపాదించినట్లు, ఇంకో నెలలో 3000 సంపాదించిన, అలా నెల దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, నీ యొక్క పనులన్నింటినీ దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే వ్యవసాయంలో, నీ పాడి పంటల్లో, నీ బిజినెస్లో, అలాగనే ఏ పని కూడా దేవుడు నీకు ఇచ్చినా కానీ ఆ పనిలో దేవుడు నిన్ను సక్సెస్ చేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మరి నువ్వు కూడా ఈ సంవత్సరం ఫలించి అభివృద్ధి చెంది నువ్వు కూడా సక్సెస్ అవ్వాలంటే ఈ 3 వాక్యాల్లో రాయబడిన ప్రకారంగా 3 పనులు చేయాలి. నెంబర్ 1, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాలను చదువుదాము. అక్కడ ఏం రాయబడి ఉందో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉన్నదో ఒకసారి బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే చక్కగా మీకు అక్కడ వాక్య లేఖనం అనేది కనపడుతుంది. ఏమని రాయబడి ఉన్నది చూడండి. 20వ అధ్యాయం 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. సో నీ కోరిక ఏదైతే ఉందో, నీ ఆలోచన యావత్తు ఏదైతే ఉందో దేవుడు దాన్ని తప్పకుండా సఫలపరుస్తాడు. ఎప్పుడు? కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీవు నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరిచినప్పుడు ఖచ్చితముగా దేవుడు నీ కోరిక ఏదైతే ఉందో, నీ ఆలోచన ఏదైతే ఉందో దేవుడు దాన్ని తప్పకుండా సఫలపరుస్తాడు. సో మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకనే ప్రార్థన చేయడం మానకూడదు. ఉదయాన్నే, మధ్యాహ్నం, రాత్రిపూట ప్రతిరోజు దేవునికి ఒక 5 నిమిషాలైనా, ఒక గంట అయినా, ఒక 2 గంటలైనా దేవుడి సన్నిధానంలో గడపడానికి నేర్చుకో. ప్రార్థన చేయకపోతే నువ్వు సఫలం కాలేవు. సో ఇంతవరకు నువ్వు సఫలం అవ్వలేదు అంటే ప్రార్థన సరిగ్గా చేయకపోవడం వల్ల, ప్రార్థన లేకపోవడం వల్ల నీ కోరికలు, నీ ఆలోచనలు ఏవి కూడా సక్సెస్ అవ్వట్లేదు. సో మొట్టమొదటిగా మీరు చూసుకున్నట్లయితే ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏం చేయాలి అంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. సో డే అండ్ నైట్ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే, దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఆనందిస్తే, అప్పుడు నువ్వు చేసేదంతా కూడా సఫలమవుతుంది. సో ఇప్పుడు దాకా నిష్ప్రయోజనంగా ఉన్న నీవు ప్రయోజనకరంగా మార్చబడాలి అంటే ప్రతి రాత్రి, ప్రతి ఉదయము తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా చదువుతూ రాత్రింపగలు ధ్యానం చేస్తావో, జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేకం
నీలోకి వచ్చి మంచి ఏంటి చెడేంటిది అనేది గ్రహిస్తావు. దేవుని శక్తి నీలోని ప్రవేశిస్తుంది. తప్పకుండా నువ్వు చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఆ లోన్ శాంక్షన్ అవుతుంది, ఆ ఉద్యోగం వస్తుంది, ఆ గర్భఫలం కలుగుతుంది. ఖచ్చితంగా ఆ వివాహ విషయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఖచ్చితంగా ఆ ఇల్లు కట్టబడుతుంది. ఖచ్చితంగా అప్పులన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా ఫైనాన్షియల్ సపోర్ట్ దేవుని యొద్ద నుండి కలుగుతుంది. ఎప్పుడు నువ్వు దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చదివినప్పుడు. మూడవది కూడా కీర్తన గ్రంథం 50 అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడి ఉన్నదో మనం చదువుదాము. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము మరి 23వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. మూడో విషయంలో మనం ఈ 3 విషయాలు చేస్తే తప్పకుండా దేవుడు మనలను సక్సెస్ చేస్తాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. మనం చూసుకున్నట్లయితే నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, కీర్తిస్తావో, ఆరాధిస్తావో అప్పుడు నువ్వు దేవుని మహింపరుస్తావు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తానని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి స్తుతియాగం అనగా దేవుణ్ణి ఘనపరచడం, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం, దేవుడు చేసిన మేలులన్నింటినీ తలపోయిచు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడం, ప్రతి విషయంలో కూడా దేవునికి థ్యాంక్స్ గివింగ్ తెలియపరచడం, దేవుణ్ణి స్తుతించడం. ఒక 1000 స్తోత్రాలు పుస్తకం తీసుకొని ఆ 1000 స్తోత్రాలు దేవునికి ప్రతిరోజు అర్పించు. అప్పుడు నువ్వు దేవుణ్ణి మహింపరుస్తావు. అప్పుడు దేవుడు నీకు రక్షణ చూపిస్తాడు. నువ్వు ఒక మార్గాన్ని సిద్ధం చేసుకుంటావు. తప్పకుండా నువ్వు అనుకున్నది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది. సో 3 పనులు మీరు చెయ్యాలి. సో ఆ 3 పనులు ఏంటి అంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈ 3 పనులు మీరు చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పనులన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. సో ఇంతవరకు నువ్వు అనుకున్న పని జరగట్లేదు, అది అవ్వట్లేదు, అదైతే నీ యొక్క జీవితం మార్చబడుతుంది. కానీ ఏదో ఒక ఆటంకం జరుగుతూ ఉన్నది. వివాహ విషయంలో ఎవరో అడ్డుపడుతున్నారు, ఆ డబ్బులు రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారు, ఆ ఉద్యోగం రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారు. అలాగనే ఏదో అడ్డుపడుతూ ఉన్నది. ఆ అమ్మబడాల్సిన అమ్మాలనుకుంటున్నావు, రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్తున్నావు, చేద్దాకా వచ్చి ఆ రోజే వాయిదా పడి అది ఆగిపోతూ ఉంటుంది. సో వచ్చే నెలలోనో ఈ యొక్క కోర్టులో మీరు విజయం సాధిస్తారనుకుంటే అది వాయిదాల మీద వాయిదాలు పడి ఇంకా కాలం పొడిగించబడుతుంది, కానీ ఆ పని అనేది అవ్వట్లేదు. నువ్వు అనుకున్న పని జరగట్లా. సో తప్పకుండా నువ్వు అనుకున్న పని జరుగుతుంది. ఈ యొక్క 3 పనులు ప్రతిరోజు చేయండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డని, నీ బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. ఇదిగో నీ బిడ్డ ఏదైతే ఆలోచిస్తున్నాడో, నీ బిడ్డకి ఎలాంటి కోరిక అయితే ఉందో, దేన్నైతే చేయాలనుకుంటున్నాడో అది చేసి సఫలమయ్యి దీవించబడి ఆశీర్వదింపబడ్డాన్ని కృపద ఇచ్చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీరు చేయనిదంతయు సఫలమవును గాక. కామెంట్ చేయండి, నేను చేసేదంతా కూడా సఫలమవుతుందని. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. సో కనపడుతున్న నెంబర్ 9908937164. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. నేను చేస్తున్న చిన్నపాటి పరిచర్యకి, పరిశుద్ధుల అక్కర కొరకు ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. మీ కానుకలు, మీ యొక్క విరాళాలను ఈ పరిచర్యకి పంపించి దేవుని దీవెనలు మీ జీవితంలో మీరు పొందుకోనండి. దేవుని యొక్క సేవకులకి, దేవుని యొక్క పరిచర్యకి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను కూడా 100 ఫలింపు చేసి ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.